10 కోట్ల వరకు లెక్కించడం. పిల్లలు, ఇప్పటివరకు మీరు 10 లక్షల వరకు లెక్కించడం తెలుసుకున్నారు. ఇప్పుడు 10 లక్షల కంటే పైన ఎలా లెక్కించాలో నేర్చుకుందాం. 1 లక్ష అంటే ఏమిటి? 1 మరియు 5 సున్నాలు ఉంటాయి ఈ సంఖ్యలో కదా. ఈ సంఖ్య 100,000కి సమానం. ఇది 6 అంకెల అతి చిన్న సంఖ్య. అలాగే 10 లక్షలు, ఇది 1 తర్వాత 6 సున్నాలను కలిగి ఉంటుంది మరియు ఇది 7 అంకెల అతి చిన్న సంఖ్య. ఇప్పుడు 7 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అంటే 7 9లు. అంటే అది ఎలా రాస్తాం? ఇక్కడ 7 9లు రాస్తాం. దీన్ని ఎలా చదువుతాం మరి? 99,99,999. దీనికి 1 కలిపామనుకోండి అంటే 99,99,999 ప్లస్ 1. కుడివైపు నుంచి 9 ప్లస్ 1 10. 1 తర్వాత స్థానానికి మనం చేసుకుంటూ పోతే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 0 0 0 0 0 0 చివరిగా మనకి ఇక్కడ 10 వస్తుంది. అంటే ఇది మొత్తం 7 సున్నాలు కలిగి ఉంది. కాబట్టి 99,99,999 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 7 సున్నాలు ఉన్నాయి. ఎలా చదువుతాం మరి? దీనిని 1 కోటి అంటాం. 1 కోటిలో 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 7 సున్నాలు ఉన్నాయి. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. 10 లక్షలు ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 1 కోటి. ఉదాహరణకి విద్యాపూర్లో రోడ్లు నిర్మిస్తున్నారు. మొత్తం వ్యయం ఖచ్చితంగా 3,32,40,701. ఈ సంఖ్యను మీరు అంకెలలో రాయగలరా? ఇప్పుడు మనం స్థాన విలువల పట్టిక ప్రకారం అంటే 1ల స్థానం నుంచి 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి మరియు 10 కోట్ల వరకు స్థానాలను భర్తీ చేయడం ప్రారంభిద్దాం. అంకెలను వాటి స్థాన విలువల ప్రకారం సరిగ్గా రాయడానికి ఎప్పుడూ స్థాన విలువల పట్టిక ఉపయోగించడం చాలా మంచిది. ఇప్పుడు మనం అన్ని అంకెలను వాటి సరి అయిన స్థానాల్లో ఉంచుదాం. కోటి మరియు 10 కోట్ల స్థానాలను కలుపుదాం. 3 కోట్లు కాబట్టి కోట్ల స్థానంలో 3 ఉంచుదాం. 32 లక్షలు అంటే 3 10 లక్షలు మరియు 2 లక్షలు. 40,000 అంటే 4 10,000 మరియు 0,000. 700 కాబట్టి 100ల స్థానంలోకి 7 వెళ్తుంది. 81 కాబట్టి 10ల స్థానంలోకి 8, 1ల స్థానంలోకి 1. ఈ సంఖ్యలో 1ల స్థానంలో 1, 10ల స్థానంలో 8, 100ల స్థానంలో 7, వేల స్థానంలో 0, 10,000 స్థానంలో 4, లక్షల స్థానంలో 2, 10 లక్షల స్థానంలో 3 మరియు కోట్ల స్థానంలో 3ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సంఖ్య 3,32,40,781. దీనిని సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అంటారు. ఈ 7 అంకెల సంఖ్యని మనం ఇప్పుడు విస్తరణ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. 3,32,40,781. ఈ సంఖ్యని విస్తరణ రూపంలో రాస్తే అందులో ప్రతి అంకె యొక్క స్థాన విలువల్ని మనం గమనించినట్టయితే 3 కోట్లు అంటే 3 ఇంటూ 1 కోటి ప్లస్ 30 లక్షలు లేదా 3 10 లక్షలు అంటే 3 ఇంటూ 10 లక్షలు ప్లస్ 2 లక్షలు 2 ఇంటూ లక్ష ప్లస్ 40,000 లేదా 4 10,000 అంటే 4 ఇంటూ 10,000 ప్లస్ వేల స్థానాన్ని మనం ఇక్కడ వదిలేయచ్చు. కారణం ఏమిటి? ఇక్కడ 0,000 ఉన్నాయి కాబట్టి. 100లలో 700 అంటే 7 ఇంటూ 100 ప్లస్ 80 లేదా 8 10లు 8 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 3,32,40,781. ఇది ఇచ్చిన సంఖ్య యొక్క విస్తరణ రూపం. ఇక్కడ చూడండి, ఇది ఒక అందమైన హోటల్. దీనిపైన 9,27,05,062 రూపాయలు ఖర్చు పెట్టారు. మనం దీనిని అంకెల్లో రాయడానికి ప్రయత్నిద్దామా? అంటే స్థాన విలువల పట్టిక ప్రకారం ప్రతి అంకెను దాని సరి అయిన స్థానంలో ఉంచుదాం. కాబట్టి ఈ సంఖ్యలో కోట్ల స్థానంలో 9, 10 లక్షల స్థానంలో 2, లక్షల స్థానంలో 7, 10,000 స్థానంలో
0, వేల స్థానంలో 5, వందల స్థానంలో 0, పదుల స్థానంలో 6 మరియు ఒకట్ల స్థానంలో 2ను రాయాలి. ఈ సంఖ్య 9,27,5,062. అంటే ఇక్కడ ఎలా రాస్తాం? 9, 27, 05, 062 ఇలా వస్తుంది. దీనిని సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అని అంటారు. ఇప్పుడు మనం ఈ 8 అంకెల సంఖ్యని విస్తరణ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. 9 కోట్లు అంటే 9 ఇంటూ 1 కోటి ప్లస్ 20 లక్షలు అంటే, లేదా మనం దీన్ని 2 10 లక్షల కింద తీసుకోవచ్చు. 2 ఇంటూ 10 లక్షలు ప్లస్ 7 లక్షలు అంటే 7 ఇంటూ లక్ష ప్లస్ 10,000 అంటే ఇక్కడ 10,000 0 కాబట్టి 10,000 స్థానాన్ని మనం వదిలేయచ్చు. 5,000 అంటే 5 ఇంటూ 1000 ప్లస్ ఈ తర్వాత ఇక్కడ వందల స్థానం 0 కాబట్టి అది వదిలేయచ్చు. 60 లేదా 6 10 అంటే 6 ఇంటూ 10 ప్లస్ 2. సున్నాల సంఖ్యతో తికమక పడితే ఒకట్ల స్థానంతో ప్రారంభించి ఒకసారి సరిచూసుకోవాలి. అంటే 2, 6 10, 0 100, 5,000, 0 10,000, 7 లక్షలు, 20 లక్షలు లేదా 2 10 లక్షలు, 9 కోట్లు అంటే 9,27,5,062. తెలిసింది కదా ఇప్పుడు? మరి తర్వాత పాఠంలో మరికొంత నేర్చుకుందాం. అప్పటి వరకు ఇక్కడ స్థాన విలువల పట్టికతోటి సంఖ్యను రాయడాన్ని మీరు సాధన చేయండి.